అన్న అంశాల మీద సుదీర్ఘంగా ఆయన వివరించారు అధ్యక్ష. ఒక దురదృష్ట సంఘటన అధ్యక్ష, ఆయన మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 10 నిమిషాల చేసినటువంటి హంగామా ఒక డ్రామాని మనం చూసాం. స్పష్టంగా ప్రజలు మన సమాధానం చెప్పాల్సింది అధ్యక్ష. ఎందుకంటే ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చినారు. ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ సర్కారు కావాలి, అలాగే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి జనసేన కలిసినటువంటి స్పష్టమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావాలని తీర్పునిచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే తీర్పునిచ్చినారు. అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పి ఆయన ఎమ్మెల్యేగా కూర్చోమన్నారు. ఆయన నియోజకవర్గ సమస్యలు చెప్పమని అవకాశం ఇచ్చారు అధ్యక్ష. దాన్ని మరిచిపోయి ఈరోజు నాకు ప్రత్యక్ష హోదా కావాలా అని చెప్పి నిన్న చేసిన యాగి పేపర్లు దించి గౌరవ స్పీకర్ల మీద లేదా గవర్నర్ గారి మీద విసిరిన విధానం తీవ్రంగా అభ్యంతరకరం అధ్యక్ష. రెండవ విషయానికి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్. ఈరోజు దేశంలో మీరు చూస్తా ఉన్నారు అధ్యక్ష, వికసిత భారత్ పేరుతో నరేంద్ర మోదీ గారు 100 సంవత్సరాలు పూర్తయినటువంటి స్వాతంత్ర భారతదేశం ఏ విధంగా అద్భుతంగా ఉండాలా, సమాజం ఎలా ఉండాలనే కళ్ళగన్నారు. దాన్నే వికసిత భారత్ అనే పేరు మీద ప్రయాణం చేస్తా ఉన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు స్వర్ణాంధ్ర 2047 అంటే 100 స్వతంత్రం 1947వ సంవత్సరంలో వస్తే 100 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా ఏ విధంగా వెలుగొందాలా అన్న అంశం మీద స్పష్టమైన అవగాహనతో ఒక విజన్ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన పూర్తి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేవాడు, చాలా మంది అంటారు కూడా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సాయం ఇచ్చేది, ఇప్పుడు కూడా సాయం ఇస్తా ఉంది, ఏమి తేడా అని. చాలా తేడా ఉంది అధ్యక్ష. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విపరీతమైన సాయం అంది అధ్యక్షులు. అది ఆయన్ని చూసి కాదు, ఆయన ప్రభుత్వం గొప్పతనం చూసి కాదు. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పారు, ఇచ్చిన డబ్బులని సరిగా ఉపయోగించుకోలేకపోతున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేవాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి మీద కేంద్ర ప్రభుత్వ పెద్దలు పార్లమెంట్లో సాక్షాత్తు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేందుకు ప్రతి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలిసినప్పుడు అందరూ బయట ఉండేవాళ్ళు. ఆయన అక్కడ లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నాడో, దేని గురించి మాట్లాడుకున్నా ఇప్పటికీ ప్రజలకు స్పష్టత లేదు అధ్యక్ష. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఈరోజు మిర్చి ధరలకు సంబంధించిన సమస్య వస్తే కేవలం 2 రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి సుమారుగా 11,970 రూపాయల కనీసపు ధరని ఏర్పాటు చేసి మిర్చి రైతులకి స్వాంతన చేకూర్చాము అధ్యక్ష. అదే రకరకాల సమస్యల మీద ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయిన వెంటనే మనకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యని ఎంత జటిలము చేశారో మీరు మనందరి కళ్ళతో చూసాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ప్రధానమంత్రిని కలిశారు, చాలా మంది సార్లు కేంద్ర మంత్రులను కలిశారు. ఏ రోజు కూడా మనకు పరిష్కారం దొరకలా. ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉండేవి, అక్కడ మాత్రం ప్రశాంతంగా ఆయన లోరు పోయినాను వచ్చినాను అని చెప్తుండేవాడు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష, స్టీల్ ప్లాంట్ను ప్రైవేకరించట్లేదు, దానికి అదనంగా నిధులను ఏర్పాటు చేస్తున్నామన్న ఘనత ఈరోజు మన ప్రభుత్వానికి అధ్యక్ష. అంతెందుకు రైల్వే జోన్ల గురించి 5 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ లేకపోవడం వల్ల అప్పట్లో రైల్వే జోన్ పనులు మొదలు కాలేదు. మన ప్రభుత్వం వచ్చిన కేవలం 6 నెలల్లో ఈ వెంటనే రైల్వే జోన్లు పని మొదలైనవి. రాష్ట్రంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులన్నీ కూడా మొదలవడం మనం స్పష్టంగా చూస్తాం. ఆ రోజు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపారా అధ్యక్ష?
ఆ రోజు ఎవరన్నా పోయి అయ్యా నువ్వు పోయి కేంద్రాన్ని కలుస్తున్నావు ఏ పనులన్నా చేసుకురా అంటే ఎవరన్నా వద్దన్నారా అధ్యక్ష? ఆ రోజు ప్రతిసారి చెప్పేవాడు ఆయన, ప్రతి మీటింగ్లో చెప్పేవాడు నేను బటన్లు నొక్కుతున్నాను అని చెప్పేవాడు. కరెక్ట్గా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కేంద్ర ప్రభుత్వ నిధులను విడుదల చేసే సందర్భంలో ఆయన బటన్ నొక్కితే ఆ ఒక గంట తర్వాత ఒక్క రోజు తర్వాత బటన్ నొక్కేసి ఆ డబ్బులని నావే అని చెప్పుకున్న ఘనత అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాల పేర్లన్నీ కూడా ఈయన పేర్లు మార్చుకొని మాట్లాడితే జగనన్న పథకాలు, మాట్లాడితే వైఎస్ఆర్ పథకాలని పేర్లు మార్చుకొని అవన్నీ నేనే చేశానని ఈ రాష్ట్రంలో చెప్పుకున్న దుస్థితిని మనం ఎన్నోసార్లు మన కళ్ళతో చూశాం అధ్యక్ష. రెండవది అతి ముఖ్యంగా ఈరోజు మనము 8 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టమైన మార్పును గమనించాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక గ్రామీణ ప్రాంతం తీసుకుంటే 100కు 100% కేంద్ర ప్రభుత్వంతో నడిచేటువంటి పనికి ఆహార పథకం. దాని ద్వారా రైతులందరినీ కూడా ఎక్కడెక్కడైతే పని లేదో కనీసం 4-5 గంటలు పని చేసి ఈ రోజుకు 300 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తాను. దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సీసీ రోడ్లు వేస్తా ఉన్నాం, డ్రైనేజీలు నిర్మిస్తా ఉన్నాం. అలాగే ఉద్యానవనానికి సంబంధించిన మొక్కలను పంపిణీ చేస్తా ఉన్నాం. ప్రతి రైతుకు అవసరమైనటువంటి యూరియా ఒకప్పుడు మీరు గుర్తుంటుంది అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యూరియా కావాలంటే పాస్ పుస్తకాలు పెట్టేది, చెప్పులు పెట్టేది, పెద్ద పెద్ద కిలోమీటర్ల క్యూ ఉండేది. ఈ రోజు ఆ కొరతను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సాయంతో సబ్సిడీ యూరియాని ప్రతి రైతుకు సబ్సిడీతో అందించగలుగుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎరువులు ఇవ్వడంలో కానీ, విత్తనాలను సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానీ, మద్దతు ధరను పెంచి సరైన సమయంలో మద్దతు ధర ఇచ్చే విషయంలో కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకొని రైతు సంక్షేమ ప్రభుత్వంగా అటు కేంద్ర ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా పేరు తెచ్చుకుంటున్న వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ బలోపేతం చేస్తా ఉన్నాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నిధులతో ఎక్కడెక్కడైతే ఆరోగ్య కేంద్రాలు లేవో అక్కడ అన్నింటిలో కూడా 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు మనము ఆరోగ్య కేంద్రాలని బలోపేతం చేయడం, అక్కడ అవసరాలు తీర్చడం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. మెడికల్ కాలేజీల నిర్మాణం చూసాం. అన్ని మెడికల్ కాలేజీలని స్థాపించమని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే అరకొరగా వాటిల్ని ముగించి అటు ఇటు కాకుండా ఎందుకు ఉపయోగపడని విధంగా మెడికల్ కాలేజీలను వదిలేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదైతే ఈ రోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 7 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో, మా గౌరవ మంత్రి గారు సత్యకుమార్ గారి నాయకత్వంలో ఈ రోజు బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీలని ఉన్న 15 మెడికల్ కాలేజీల్లో 12ను త్వరలో ఓపెన్ చేయబోతా ఉన్నాం. మిగతా వాటిని కూడా ఏదో ఒక పద్ధతిలో మనం ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నాం. ఒక గ్రామీణ ప్రాంతంలో గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు నిధులిస్తే కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోలేని దుస్థితి అప్పట్లో ఉంటే ఈ రోజు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రధానమంత్రిని కలిసి జలజీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తాం, ప్రతి ఒక్క ఇంటిలో కూడా స్వచ్ఛమైన నీటిని కొళాయి ద్వారా అందిస్తాం, మాకు ఆ పథకాన్ని కొంత ఎక్స్టెండ్ చేయండి, అదనంగా నిధులు ఇవ్వండి అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుమతించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంతెందుకు అధ్యక్ష, ఒక విషయాన్ని ఇక్కడ తప్పనిసరిగా గుర్తు చేయాల్సిన అవసరం, ప్రతి 3 నెలలకు ఒకసారి ఏర్పాటు చేయాల్సినటువంటి గ్రామ సభలు ఎప్పుడూ జరిగిన పాపాన పోలేదు 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా గ్రామ సభ అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో గ్రామాలన్నీ ఉండేవి. మన ప్రభుత్వం ఏర్పడినాడ ఏకకాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి ఆ గ్రామంలో అవసరాల్ని గుర్తించడంలో సక్సెస్ సాధించింది ప్రభుత్వం. ఇది పెద్ద ఎత్తున ఒకే రోజు ఇన్ని సభలు చేసిన ఘనతగా ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇళ్ల పట్టాలి కేంద్ర ప్రభుత్వ పథకం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలోనే అత్యధికంగా ఇళ్లని రాష్ట్ర ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తే
వాటిల్ని సగంలో వదిలేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈరోజు మనం పూర్తి చేసుకునే పరిస్థితి. అయ్యా అప్పట్లో మేమే ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తాం, భూమిని సేకరించి పట్టాల రూపంలో పేదలకందరికీ ఇస్తామని చెప్పి సుమారుగా 2,05,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది. అప్పట్లో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలు, ఈ మాట చెప్పడానికి ఏమాత్రం వెనుకాడను అధ్యక్ష, 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి అందరూ కలిసి చేసినటువంటి భూ కుంభకోణం ద్వారా పెద్ద ఎత్తున రైతులకు డబ్బులు ఇవ్వాల్సిన డబ్బుల్ని వీళ్ళు కొట్టేసి, అంటే తక్కువ ధరకు రైతుల దగ్గర నుంచి అగ్రిమెంట్లు చేసుకుని ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా పెద్ద ఎత్తున సగానికి పైగా అవినీతి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, ఆదోనిలోనే 25 కోట్ల రూపాయలు 65 మంది రైతులకు వెళ్లాల్సి వస్తే కేవలం 9 కోట్ల రూపాయలు వాళ్ళకిచ్చి 15 కోట్ల రూపాయలు అక్కడున్న ఎమ్మెల్యే తినేసాడు అధ్యక్ష. అంటే ఒక్క ఊర్లో అంత జరిగితే 175 నియోజకవర్గాల్లో ఎంత పెద్ద కుంభకోణం జరిగి ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గ్రామాలలో భయానక పరిస్థితులు, పట్టా పుస్తకాల మీద అప్పట్లో జగనన్న ఫోటోలు ఉంటే తప్ప కుదరని పరిస్థితి. ఈరోజు చూడండి అధ్యక్ష, స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఈరోజు పట్టాలు విడుదల చేస్తా ఉన్నాం మనం. ఒకప్పుడు రాళ్లు అంటే హద్దు రాళ్లకు కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే తప్ప కుదరదు అనే పరిస్థితుల్లో అప్పుడుంటే ఈరోజు స్పష్టంగా అవన్నీ తీసిపడేసి రాచముద్రలతో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని ప్రజల ముందు పెట్టే పరిస్థితి ఈరోజు స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నది. ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నాం, నీళ్లు ఇస్తా ఉన్నాం. అంతేందుకు అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు అధ్యక్ష 5 సంవత్సరాలు గతంలో డబ్బులు నేరుగా నరేంద్ర మోదీ గారు సర్పంచ్ అకౌంట్లో డబ్బులేసి ఆ ఊర్లో పనులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తే రాత్రికి డబ్బులు పడితే పొద్దున కల్లా మాయమైపోయాయి అధ్యక్ష. ఎక్కడ పోయినాయంటే కరెంటు బిల్లు కట్టామని కాకిలెక్కలు చెప్పేవాళ్ళు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు వేస్తున్నటువంటి సర్పంచులకు నేరుగా వేసే డబ్బుల్ని ప్రతి అకౌంట్లో పడుతున్నాయి. ప్రతి గ్రామానికి కూడా 5 నుంచి 15 లక్షల రూపాయలు ఈరోజు సర్పంచ్ అకౌంట్లో ఉంటే అక్కడ అవసరాలు తీరుతున్నాయి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మున్సిపాలిటీలైనా సరే, పట్టణాలైనా సరే, పట్టణాల్లో ఉన్నటువంటి అమృత్ పథకం అయినా సరే, అమృత్ పథకం ద్వారా ఇంటింటికి నీళ్లు ఇస్తా ఉన్నాం, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అధ్యక్ష నేను స్పష్టంగా చెప్తాను, ఈ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న సాయం అంతా ఇంత కాదు అధ్యక్ష. నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి అనుభవంతో, వాళ్ళ అకుంఠిత దీక్షతో ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామనే నమ్మకం ప్రజల్లో అందరికీ వచ్చింది. ఈరోజు ఈ సభ ద్వారా ప్రజలకు కూడా మనము ఒక విషయాన్ని చెప్పాల్సి ఉంది అధ్యక్ష. మనం చాలాసార్లు ఈ మధ్య మీడియాలో కూడా చెప్తా ఉన్నారు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే, ఎవరన్నా ఈ రాష్ట్రానికి రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడని గ్యారంటీ ఇస్తే మేము వస్తామని చెప్తున్నారని అందరూ చెప్పుకుంటా ఉన్నారు, మీడియాలో, సోషల్ మీడియాలో చెప్తున్నారు. మనతో పాటుగా ప్రజలు కూడా హామీ ఇవ్వాలి అధ్యక్ష. ఇప్పుడు కాదు, ఎప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాదు అన్న స్పష్టమైనటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చి ప్రజలు హామీ ఇస్తే మనము తప్పనిసరిగా ప్రజల వైపు నుంచి నిలబడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించగలమే నమ్మకాన్ని మనం ప్రజలకు ఇవ్వగలమని మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. నమస్కారం. భాషా గారు, మదనపల్లి. గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేక నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు గవర్నర్ గారి బడ్జెట్ స్పీచ్ పైన మాట్లాడడానికి సందర్భం కల్పించారు. అదేవిధంగా